ఈరోజు దేవుని వాగ్దానము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనము. దేవుని మాటకు లోబడి దేవుని మీద విశ్వాసం ఉంచిన బిడ్డల్ని దేవుడు అత్యధికంగా దీవిస్తాడంట. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందయు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుటి నుండి పారిపోవుదురు. నీ కోట్లలోనూ నువ్వు చేయి ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుని యందు విశ్వాసము, దేవుని మీద నమ్మకము, దేవుని ఆజ్ఞలకు ఎప్పుడైతే మనము లోబడి జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని అత్యధికముగా సమస్త జనముల కంటే కూడా ఉన్నతంగా మనల్ని దీవిస్తాడంట. అటువంటి దీవెనలన్నీ మనం పొందుకునే వారిగా ఉండాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.